అంబిషియస్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే ఫుల్ స్టాక్ జావా ట్రైనింగ్ అంబిషియస్ లో ఎలా ఉంటుంది, రైట్? సో దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫుల్ స్టాక్ జావా అయినా ఫుల్ స్టాక్ పైథాన్ అయినా లేదు వెబ్ డెవలప్మెంట్ అయినా అంటే రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ సైడ్ వచ్చేస్తే రియాక్ట్ యాంగులర్ ఏదైనా సరే మీరు ఏ టెక్నాలజీ పైన ట్రైనింగ్ తీసుకున్నా 80% ప్రాజెక్ట్ పైన ఉంటుంది, 20% థియరిటికల్ గా ఉంటుంది అనమాట. ఆ 20% థియరిటికల్ గా ఏముంటది అని అంటే రేపు ఫ్యూచర్ లో మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి కాబట్టి ఆ 20% థియరిటికల్ గా ఉంటుంది. సో ప్రాక్టికల్ గా కూడా మీకు అంటే కొన్ని ఇంటర్వ్యూస్ ప్రాక్టికల్ గా అంటే టెస్ట్లు పెడతారు కాబట్టి 80% మీకు టెస్ట్ ఇక్కడ ప్రాక్టికల్ గానే కవర్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. అంటే 80% మీరు ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తారు, 20% థియరిటికల్ గా ఉంటుంది ఇక్కడ. సో ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కదా, మరి ఇక్కడ ప్రాజెక్ట్స్ ఎలా అని అంటే సో ఇక్కడ మాకు కొన్ని టైఅప్డ్ కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్. సో ఆ కంపెనీస్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ మేము కొన్ని చేస్తుంటాము. సో దానికి సంబంధించిన జావా పైథాన్ అండ్ ఫ్రంట్ ఎండ్ కి సంబంధించి రియాక్ట్ కానీ ఇవన్నీ. సో ఇక్కడ ఎవరైతే అంటే క్లాస్ అయిపోతుందో అంటే ఒక టాపిక్ పైన క్లాస్ అయిపోయినప్పుడు దానికి రిలేటెడ్ గా మీరు ఆ లైవ్ ప్రాజెక్ట్స్ పైన టాస్క్లు చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీరు ఒక రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్న ఫీల్ తో ఇక్కడ వర్క్ చేస్తుంటారు, అంటే కోర్స్ నేర్చుకుంటుంటారు అనమాట ఇక్కడ, రైట్? సో మనం ఫుల్ స్టాక్ జావాలో మనం ఏమేమి కవర్ చేస్తాము, అసలు బ్యాచ్ కి ఎంతమంది ఉంటారు, సో మన కోర్స్ అనేది ఎలా ఉంటది అనేది ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకే? రైట్, ఇక్కడ ఫుల్ స్టాక్ జావాలో డైలీ 2 అవర్స్ క్లాస్ ఉంటుంది అనమాట. సో 1 అవర్ క్లాస్ వచ్చేసి మనకి లైక్ బ్యాక్ ఎండ్ పైన ఉంటుంది, 1 అవర్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఎండ్ పైన ఉంటుంది అనమాట. 1 అవర్ బ్యాక్ ఎండ్, 1 అవర్ ఫ్రంట్ ఎండ్ పైన ఉంటుంది. సో ఈ ఫస్ట్ మంత్ లో వచ్చేసి మనం ఇక్కడ బ్యాక్ ఎండ్ లో కోర్ జావా కంప్లీట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి ఈ HTML CSS ఫుల్ స్టాక్ కంప్లీట్ చేస్తాం అనమాట. ఈ 3 కంప్లీట్ చేస్తాం. అంటే ఫస్ట్ మంత్ లో మనకి కోర్ జావాతో పాటు ఇవి కవర్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే కోర్ జావాలో బేసిక్స్ నేర్చుకుంటాం. మనం బేసిక్స్ అన్ని నేర్చుకొని సో ఇక్కడ రెడీగా ఉంటాం. తర్వాత ఇక్కడ వచ్చేసి బేసిక్స్ తో పాటు మనం ఏం చేస్తామంటే ఒక స్టాటిక్ వెబ్సైట్ క్రియేట్ చేస్తాం అనమాట. ఒక స్టాటిక్ వెబ్సైట్ క్రియేట్ చేస్తాం, అది కూడా రెస్పాన్సివ్ వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. సో ఇది వన్స్ ఇది అయిపోయిన తర్వాత సెకండ్ మంత్ లో వచ్చేసి మనం అడ్వాన్స్డ్ జావా చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనము జావా స్క్రిప్ట్ పైన ట్రైనింగ్ తీసుకుంటాం అనమాట. అంటే జావా స్క్రిప్ట్ బేసిక్స్ నేర్చుకుంటాం, అంటే జావా స్క్రిప్ట్ తో పాటు ES6 కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటాం. ఎందుకంటే ఫ్యూచర్ లో మనం రియాక్ట్ పైన వర్క్ చేయాలి కాబట్టి. సో దీంట్లో ES6 కాన్సెప్ట్స్ తో పాటు జావా స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తాం అనమాట సెకండ్ మంత్ లో. సో ఇక్కడ అడ్వాన్స్డ్ జావా కంప్లీట్ అవుతుంది. అడ్వాన్స్డ్ జావాలో కూడా లైక్ JDBC సర్వ్లెట్స్, హైపర్నెట్ ఇవన్నీ మీరు నేర్చుకుంటారు ఇక్కడ. సో ఇది వన్స్ ఇది అయిపోయిన తర్వాత థర్డ్ మంత్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు స్ప్రింగ్ బూట్ పైన వర్క్ చేస్తారు. ఇక్కడ వచ్చేస్తే మీరు రియాక్ట్ స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ లో మీరు నేర్చుకునేటప్పుడే మేము కొన్ని రియల్ టైం టాస్క్లు ఇస్తాము. ఇక్కడ కూడా మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అడ్వాన్స్డ్ జావాలో కరెక్ట్ కానీ ఇవన్నీ ఎట్లా చేయాలి అనేది కొన్ని రియల్ టైం సినారియోస్ పైన వర్క్ చేస్తూ నేర్చుకుంటుంటారు అనమాట మీరు. సో నేర్చుకుంటూ మీరు ఇక్కడ ఏదైతే ఒక వెబ్సైట్ అంటే ఒక వెబ్ అప్లికేషన్ రియాక్ట్ లో కంప్లీట్ చేస్తారో మీరు, సో దానికి మనం బ్యాక్ ఎండ్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంది ఇక్కడ జావాని మనం జావాతో మనం ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. ఇంటిగ్రేట్ చేసి దానికి మనం ఇక్కడ ఏంది MySQL కానీ MongoDB కానీ ఏదో ఒక డేటాబేస్ యూజ్ చేస్తాం. డేటాబేస్ యూజ్ చేసి కంప్లీట్ గా ఒక వెబ్ అప్లికేషన్ పైన మనం వర్క్ చేస్తాం అనమాట. సో ఇక్కడ జావాలో మైక్రో సర్వీసెస్ కూడా యూజ్ చేస్తాం. మనం మైక్రో సర్వీసెస్ కూడా యూజ్ చేసి సో అంటే ఇప్పుడు ఎక్కువగా అంటే రియల్ టైంలో ఎక్కువగా అడుగుతున్నవి ఏంటి అని అంటే జావాలో స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్ అన్నమాట. మీరు ఏ ప్రాజెక్ట్ లోకి వెళ్ళినా ఈ 3 కంపల్సరీ అడుగుతున్నారు ఇప్పుడు. అంటే ఎక్కడికి వెళ్ళిన ప్రాజెక్ట్స్ లో ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, మీరు బెంచ్ నుంచి వెళ్ళి ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలన్నా లేకపోతే బయట నుంచి వెళ్ళి మనం ఏదైనా కంపెనీలోకి ఎంటర్ అవ్వాలన్నా డెఫినెట్ గా జావా సైడ్ వస్తే స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ గురించి అడుగుతున్నారు అనమాట. సో దాంతో పాటు ఇక్కడికి వచ్చేస్తే రియాక్ట్ చేయొచ్చు. సో కాంబినేషన్ జావా ప్లస్ రియాక్ట్, ఫ్రంట్ ఎండ్ రియాక్ట్, బ్యాక్ ఎండ్ జావాతో చాలా 90% ప్రాజెక్టులు ఉన్నాయి. లేదు అని అంటే ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ ప్లస్ బ్యాక్ ఎండ్ వచ్చేసి లైక్ పైథాన్ యూజ్ చేస్తున్నారు అనమాట. వాటికి డేటాబేస్ MySQL కానీ MongoDB యూజ్ చేస్తున్నారు. సో కంప్లీట్ గా మనం దీనిపైన వర్క్ చేస్తాం. డైలీ 1 అవర్ బ్యాక్ ఎండ్ పైన, డైలీ 1 అవర్ ఫ్రంట్ ఎండ్ పైన ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తూ వెళ్తుంటాం. వన్స్ మీకు ఈ కోర్సు 4 months లో మీకు ఈ కంప్లీట్ కోర్స్ అయిపోతుంది. అంటే టాపిక్స్ తో పాటు అన్ని అయిపోతాయి.
అయిపోయిన తర్వాత లాస్ట్ 2 months లో అంటే ఆల్రెడీ మీరు ఇండివిజువల్ గా టాస్క్లు చేస్తారు ఇక్కడ అన్నమాట. అంటే సపరేట్ గా టాస్క్లు చేస్తారు, రియల్ టైమ్ సినారియోస్ పైన సపరేట్ గా టాస్క్లు చేస్తారు. సో 4 months తర్వాత కంప్లీట్ గా మీరు ఒక రియల్ టైం అంటే ఒక లైవ్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తారనమాట. మీకు కంప్లీట్ బేసిక్స్ వచ్చి పార్ట్స్ లాగా నేర్చుకున్న తర్వాత పార్ట్స్ లాగా అంటే ఇక్కడ కూడా మీరు సో రియల్ టైమ్ సినారీస్ పైన వర్క్ చేస్తారు, కాకపోతే పార్ట్స్ పైన వర్క్ చేస్తారు. ఇక్కడ లాస్ట్ లో వచ్చిన తర్వాత అంటే 4 months అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము అని అంటే ఒక లైవ్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయిస్తాం అనమాట. అంటే కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండింగ్ అంటే రిజిస్ట్రేషన్ స్క్రీన్ నుంచి వెళ్ళి రిజిస్ట్రేషన్ లాగిన్ నుంచి వెళ్ళి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తాం. కంప్లీట్ ప్రాజెక్ట్ కూడా మీరే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ యూజ్ చేసి కంప్లీట్ గా ఒక వెబ్ అప్లికేషన్ పైన మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపైన వర్క్ చేసిన తర్వాత డెఫినెట్ గా మీకు ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. అంటే 6 months లో మీరు ప్రాపర్ గా నేర్చుకున్నారు మీరు అంటే డెఫినెట్ గా 2 to 3 years ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేస్తారు ఈజీగా. సో ఈ 2 to 3 years ఎక్స్పీరియన్స్ తో మీరు అంటే 2 to 3 years ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక ఫ్రెషర్కి వచ్చినారు మీరు అంటే డెఫినెట్ గా ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేసినారు అని అంటే డెఫినెట్ గా మీరు స్టఫ్ ఉన్న క్యాండిడేట్ అనమాట ఇండస్ట్రీలో. కాబట్టి జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఇక్కడ జాబ్ మనం ఎలా ట్రై చేపిస్తాము అని అంటే సో ఇంటర్న్షిప్ చేపిస్తాం మనం. ఈ 6 months కూడా మీరు లైవ్ ప్రాజెక్ట్ సినారియోస్ పైన వర్క్ చేసి ఉంటారు. తర్వాత 4th month తర్వాత కూడా మీరు కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేసి ఉంటారు కాబట్టి మనం 6 months ఇంటర్న్షిప్ ఇస్తాము. అదే ఇంటర్న్షిప్ తో మనం ట్రై చేస్తాం అనమాట. ఇంటర్న్షిప్ అనేది అంబిషియస్ నుంచి వెళ్ళి కాదు, మనం ఏదైతే కంపెనీకి వర్క్ చేస్తామో ఆ కంపెనీ నుంచి వెళ్ళి మీకు ఇంటర్న్షిప్ వస్తుంది. అదే ఇంటర్న్షిప్ బేస్ చేసుకొని మనం జాబ్ ట్రై చేస్తాం అనమాట. సో జాబ్ ట్రై చేస్తాం. డెఫినెట్ గా మిమ్మల్ని అంటే ఏదో ఒక కంపెనీలో ప్లేస్ చేసేంత వరకు కూడా మేము మీతో పాటు వర్క్ చేస్తాం అన్నమాట. ఇక్కడ బ్యాచ్ లో కూడా ఎక్కువ మెంబర్స్ ఉండరు, ఓన్లీ 8 to 10 members లేదు 8 to 12 members లాస్ట్ అన్నమాట. మాక్సిమం 10 members లోపలనే బ్యాచ్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ 10 members తోనే మనం కంప్లీట్ చేయిస్తాం అన్నమాట. 1 or 2 ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయిస్తాం వీళ్ళని. కాబట్టి ఇక్కడ అంటే ట్రైనర్స్ కూడా ఏంటి అని అంటే ఇక్కడ రియల్ టైం ట్రైనర్స్ ఉంటారు. ఎవరైతే వర్కింగ్ అంటే వర్క్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళు మాత్రం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వాళ్ళకైతేనే క్లియర్ గా తెలిసి ఉంటది కాబట్టి అంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో వాళ్ళకి ఒక ఐడియా ఉంటది కాబట్టి సో దాని ప్రకారం మనం టాస్క్లు చేస్తూ వెళ్తాము. సో క్లియర్ గా మీకు మొత్తానికైతే మీరు ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తూ ఒక రియల్ టైం నాలెడ్జ్ గెయిన్ చేస్తారు అన్నమాట ఇక్కడ. సో ఎవరైనా ఫుల్ స్టాక్ జావా ట్రైనింగ్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తూ నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటే డెఫినెట్ గా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీరు మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి. రైట్. థ్యాంక్ యూ గైస్.